టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. అయితే వీరి డివోర్స్ మ్యాటర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కనబడుతోంది. ఇదే విషయంపై తాజాగా బాంబే హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. 6 నెలల కూలింగ్ పీరియడ్ మినహాయిస్తూ బాంబే హైకోర్టు తీర్పును వెల్లడించింది. అలాగే ఈ విడాకుల పిటిషన్పై మార్చి 20 అంటే రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. అయితే చాహల్, ధనశ్రీ వర్మల డివోర్స్ వార్తలు వచ్చినప్పటి నుంచి భరణం న్యూస్ బాగా వైరల్ అయ్యింది. 60 కోట్లు భరణం కింద చాహల్ ఇస్తున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని ధనశ్రీ తల్లిదండ్రులు కొట్టిపడేశారు. దయచేసి ప్రైవసీ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా ధనశ్రీకి భరణం కింద 4.75 కోట్లు ఇవ్వటానికి చాహల్ అంగీకరించినట్టు సమాచారం. ఈ మొత్తంలో చాహల్ ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక ఈ జంట 2020లో ప్రేమ వివాహం చేసుకుంది. 2024 నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. వీరి డివోర్స్కి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. ఇక ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో చాహల్ బిజీగా ఉండనున్నాడు. ఈ సీజన్లో చాహల్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆడనున్నాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో పంజాబ్ 18 కోట్ల భారీ ధరకు చాహల్ను కొనుగోలు చేసింది.